స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మీరు కాసేపైనా చదువుకున్నారా? ఇంతకీ మాటలు చెప్తున్నానంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే తన రాకడకు నిన్ను సిద్ధపరచాలని కోరుకుంటున్నాడని మీకు ఈ సందర్భంలో తెలియచేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో గడపడానికి, దేవునితో నడవడానికి మీరు ప్రయత్నం చేయాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచు స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినముల పండుగ చేయవలెను. దేవునికి స్తోత్రం. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఏమంటే రాబడి అంతటిలోను దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని ఈ దినం వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం బలపరచబడటం అంటే మరి ఇంతవరకు మన రాబడి అంతయు వ్యర్థంగా ఖర్చు అయిపోయిందేమో. మన రాబడి అంతయు మరి ఎందుకు పనికిరాని, మరి ఎంత కష్టపడినా చిల్లు సంచిలో వేసినట్టు అయిపోయిందేమో నీ జీవితం. ఎంత సంపాదించినా మరి వ్యర్థపరుచుకున్నావేమో. ఆరోగ్యం కూడా నువ్వు వ్యర్థపరుచుకున్నావేమో. ఏదేమైనా నీవు వ్యర్థపరుచుకున్న ప్రతిదీ కూడా దేవుడు మరి ఆశీర్వదించబోతున్నాడు. నీ దేవుడైనా నీ రాబడంతటినీ దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆయన స్తుతించండి, ఆయన ఆరాధించండి, ఆయనను కొనియాడండి. అలాగే నీకు నీ శరీరంలో ఉన్న ప్రతి ఆరోగ్యము మరి వ్యయమైపోయిందేమో. నీ కష్టం చేత, నీ బలం చేత బలం ఉడిగిపోయి అనారోగ్యం పాలైపోయి మరి శ్రమల పాలైపోయి ఉన్నావేమో. అయితే నిన్ను దీవిస్తానని, నీ రాబడిని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆయన ఏర్పరచు స్థలములు అంటే మరి దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కువ గడపాలని, దేవుణ్ణి స్తుతించాలని, ఆరాధించాలని మరి దేవుడిని తెలియచేస్తున్నాడు. ఆయన స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా ఆయన నీకు స్వస్థతను ఇవ్వబోతున్నాడు, ఆయన నీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు, ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అలాగే నువ్వు కోల్పోయిన ప్రతిదీ ఆయన అనుగ్రహించబోతున్నాడు. కనుక నీ రాబడి, ఇంతవరకు నీ రాబడి ఏదైతే అయిపోయిందో కానీ మరి ఈ దినము నుండి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోగలిగితే, మరి నీ హృదయంలో ఇది ప్రభువా నా కోసమే నువ్వు గ్రహించగలిగితే నీ రాబడంతటిని కూడా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరూ గతించిన కాలమే చాలు అన్నట్టు గతించిపోయింది విడిచిపెట్టండి. నూతనంగా మీరు ప్రారంభించండి. ఏ పనులు ప్రారంభించండి. నీ రాబడంతటిని దేవుడు దీవించబోతున్నానని వాగ్దానం చేస్తాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా నా తండ్రి, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతారు అందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరు ఇస్తున్న వాగ్దానంకి స్తోత్ర. నీ రాబడంతటిని దీవిస్తానన్న వాగ్దానం చేస్తున్న తండ్రికి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నాయనా ప్రార్థనకి వారందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చండి. ఏ అవసరతలు ఉన్నాయి ప్రభు, అనేకమైన అవసరతలు, అనేకమైన అనారోగ్యాలు, అనేకమైన బలహీనతలు, అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనలు నా తండ్రి నీ ప్రజలైన బిడలు నేను పడుతుండగా తండ్రి వారందరి జీవితాల్లో నా తండ్రి నీ కృపనుంచమని, కనికరించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఇంకా నువ్వు ప్రభు యవనస్తులు ఉన్న వారి పట్ల నీ కృపనుంచమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం బట్టి గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా చంటి బిడ్డలు మొదలు వృద్ధుల వరకు చదివినా యవనస్తులు చదువుతున్నారు, నా ఫీజులు కట్టే కృపను తల్లిదండ్రులకు దయచేసి బిడ్డలు చదువుటకు సహాయం చేయడం, జ్ఞాపక శక్తిని వరంగా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి వారు రాస్తున్న ఎగ్జామ్స్లో కూడా మీరు తోడైండమని ప్రార్థిస్తున్నాను. జ్ఞానము, జ్ఞాపక శక్తిని నేను వారు చదివింది వారి జ్ఞాపకం వచ్చుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు ఎంతమంది ప్రజలు మా కోసం ప్రార్థన చేస్తే బాగుండు అని ప్రార్థనలకు ఇస్తున్న వారందరి అవసరతలు యేసు క్రీస్తునామములో, అది అవసరం ఏదైనా యేసు క్రీస్తునామే మందు కనుక ప్రభు యేసు క్రీస్తునామములో తొలగించబడును కాక ప్రార్థిస్తూ, అలాగే ప్రభు మా గ్రామాన్ని, రాష్ట్ర దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే ప్రభువా
ఈ దినం ప్రభా పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకుని ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతయు దయకిరీటం ఉంచమని దీవించి మీరే మహిమ పొందమని యేసు నా పెట్టాడుచున్నామ పరమ తండ్రి ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నీతోని నాతోని మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచాడు. నేను నమ్ముతున్నాను మన రాబడంతటిని ప్రభు దీవించబోతున్నాడు. కనుక మరి ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.